ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం నరదిష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ వీక్షకులకు ప్రేక్షకులు సంరక్షకులు అందరిపైనను సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాం. సూర్యభగవానుడు 15వ తారీఖు జనవరి నెల 2024 నుండి 13/2/2024 వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో మకర సంక్రాంతి పండగ సందర్భంగా మకర రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి సూర్యభగవానుడు ఏడాది తర్వాత మకర రాశిలో సంచారం చేయనప్పుడు రాజ్యస్థానంలో అవడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వల్పమైన ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనగా మకర రాశిలో రవికి శత్రుస్థానం అవ్వడం వలన పై అధికారులతో ఇబ్బందులు, సహ ఉద్యోగస్తులతో ఆటంకాలు, కింది స్థాయి ఉద్యోగస్తులు మీ పైన నిఘా నేత్రం ఉంచారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి గడ్డుకాల సమయంలో మీరు ఉద్యోగాన్ని మారడం, ఇల్లు మారడం, కొత్త కొత్త వ్యాపారాల ప్రయోగాలు చేయడానికి కన్నా మౌనంగా ధ్యానంగా ఆధ్యాత్మిక ఉండే ప్రయత్నం చేయండి. ఉనికిని కోల్పోకుండా ప్రశాంతమైన వాతావరణంలో జీవితం పొందడానికి ప్రణాళికలు ముందస్తుగా రచించుకోండి అని చెప్పి జ్యోతిర్విజ్ఞాన విషయ సూచిక. వృషభ రాశి వారికి రవి భగవానుడు ఏడాది తర్వాత మకర రాశిలో భాగ్యస్థానంలో శత్రుస్థానంలో సంచారం చేయడం వలన వివాహమైన దంపతులు, ప్రేమికులు, భార్యాభర్తలు వారి యొక్క వయసుతో తారతమ్యం లేకుండా ఉండబడినప్పుడు అనేక రకాలైనటువంటి ఒకరిపైన ఒకరు అపోహలు, నిందలు, నిట్టూర్పులు, పగ, ప్రతీకారము, ఆవేశానికి ఇద్దరి మధ్యలో కేంద్ర బిందువు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, ఆలోచన అన్నిటికన్నా పదునైనటువంటిది నోటిలోంచి వచ్చే మాటలు. కనుక పదునుగా మాట్లాడకుండా, పౌరుషంగా లేకుండా మంచితనంతో ఇద్దరి యొక్క అభిప్రాయాలని గౌరవించుకోగలిగితే పచ్చడి సంసారంలో పూలవనం లాంటి మీ జీవితం బాగుంటుంది. లేకపోతే పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకొని మీరు ఎడబాటయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. మిథున రాశి వారికి అష్టమ స్థానంలో ఆయుస్థానంలో మకర రాశిలో ఏడాది తర్వాత సూర్యభగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. కనుక దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం, మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులందు ఆవేశంగా లేకుండా ఆధ్యాత్మికమైన తీర్థయాత్ర కార్యక్రమంలో మీరు పాల్గొనగలిగినట్లయితే అనేక రకాల సమస్యలను తొలగించుకునే ప్రయత్నం అవుతుంది. అదే కాకుండా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో స్వల్పమైన ఆటంకాలు ఉండినను ఇది తాత్కాలికమే అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలిగినట్లయితే ఇలాంటి కాల సమయంలో జ్ఞానంగా ఉండడం, ఆధ్యాత్మిక చింతన ఉండడం, సూర్య నమస్కారాలు, సూర్యారాధన చేయడం వలన అనేక రకాల సమస్యలను, అనారోగ్య సమస్యలను కూడా పారదోలే ప్రయత్నం చేసుకోండి. కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో శత్రుస్థానంలో సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య కుదరకపోవడం, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండడం, కొత్తమైన పనులు ప్రారంభించాలి అనే కాల సమయంలో ఇటు ప్రభుత్వం నుంచి, ఇటు ఇంట్లో నుంచి, బ్యాంకుల దగ్గర నుంచి సకాలంలో ధనం అందకపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇది ప్రయోగాలకు, పరీక్షించుకోవడాలకు ఇది సరైన సమయం కాదు. ఇలాంటి కాల సమయంలో ఉండబడినటువంటి వాటితోనే కాలం గడపడం ఉత్తమోత్తమం. లేదు కొంతకాలం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా మౌనంగా ఉన్నట్లయితే కేవలం సమయం మాత్రమే వృధా అవుతుంది. సమయం వృధా అవుతుంది కదని చెప్పి ఆవేశపడ్డారా ధనం వెళ్తుంది, స్థిర చరాస్తులు వెళ్ళిపోతాయి, రాబోయే కాలం గడ్డు కాలం అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సింహరాశి వారికి ఏడాది తర్వాత సూర్యభగవానుడు మకర రాశిలో రుణ, రోగ, శత్రుస్థానంలో సంచారం చేయనప్పుడు మానసికమైన వేదన, ఆందోళన, పై అధికారులతో ఒత్తిడి, సహ ఉద్యోగస్తులతో మాటల యుద్ధము,
కింది స్థాయి ఉద్యోగస్తులతో స్వల్పమైన విభేదాలు పొంచి ఉండడం వల్ల, రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రువు సమస్యలు పొంచి ఉండడం వల్ల, సకాలంలో తిండి లేకపోవడం, నిద్ర లేకపోవడం, నిద్రలేని రాత్రులు గడపడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు పొంచి ఉంటున్నాయి. కనుక వీటన్నింటిని పక్కన పెట్టి మంచి తిండి, మంచి నిద్ర, తగు వ్యాయామం చేయడం వలన రుణ, రోగ, శత్రు సమస్యల నుంచి బయటపడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కనుక మంచి సమయం మించినా దొరకదు. ఇలాంటి కాల సమయంలో మౌనమే ప్రధాన ఆయుధంగా భావించండి. కన్యరాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలో రవి భగవానుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వల్ల నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగం కలగబోతుంది. కాకపోతే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అంతగా అనుకూలించలేదు. చిన్నపిల్లలకు సీజనల్గా వచ్చే వ్యాధులు అధికంగా పొంచి ఉన్నాయి. ఫుడ్ విషయంలో కానీ, నీటి విషయంలో కానీ, వాతావరణ విషయంలో ఎన్నో జాగ్రత్తలు వహించి తీరాలి. లేకపోతే వారు నిత్యము రోగాలతో బాధపడము, మీరు ఇబ్బంది పడము, నిత్యము హాస్పిటల్ చుట్టూ ఔషధ సేవనాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. తులారాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలో రవి అర్ధాష్టమ సంచార స్థితి చేయునప్పుడు, ఒకవైపు ఎలనాటి శని చివరార్ధంలో పొంచి ఉన్నప్పుడు, దూర వాయు జల ప్రయాణాలలో మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి యందు, అమావాస్య తిథుల యందు కొత్త పనులకు శ్రీకారం చుట్టకపోవడం, డబ్బు లావాదేవీ లాంటివి చేయడం, గృహాలు, బంగారు ఆభరణాలు, ల్యాప్టాపు, మొబైల్కి సంబంధించిన లావాదేవీలలో ఎన్నో జాగ్రత్తలు అవసరము. లేకపోతే అనవసరమైన సమయాన్ని వృధా అవ్వడం, ధనం పోగొట్టుకోవడం, స్థిర చరాస్తులు పోగొట్టుకొని అనేక రకాల ఇబ్బందులకు కేంద్ర బిందువు. దుష్కర్మ చేయవ దుష్ఫలిత అన్నట్టుగా గతంలో చేసినటువంటి పాపపు పనుల వలన, అన్యాయం వలన, అక్రమాల వలన ఇప్పుడు మీకు ప్రమాదం పొంచి ఉండబోతుంది. తస్మాత్ జాగ్రత్త. వృశ్చిక రాశి వారికి మకర రాశిలో రవి తృతీయ స్థానంలో ఏడాది తర్వాత సంచారం చేయడం వలన ఒకవైపు అర్ధాష్టమ శని పొంచి ఉండడము, తృతీయంలో రవి శత్రుస్థానంలో ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలలో, సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తులతో మీరు ఎంత గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలగాలి. లేకపోతే మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, నేర సంబంధాలు జీవితాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఓర్పు, నేర్పు అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అప్పుడే రాబోయే కాలం మంచి కాలము, లేకపోతే ఉండబడిన కాలము గడ్డు కాలము, రాబోయే కాలం ఇబ్బంది కాలం అని చెప్పి గమనించాలి. తస్మాత్ జాగ్రత్త. ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలో రవి భగవానుడు ధనావాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడం వల్ల ధనపరమైన చిక్కులు పొంచి ఉన్నాయి. అప్పులు ఇచ్చారా తిరిగి రావు, తెచ్చుకున్నారా తిరిగి ఇవ్వలేరు. స్థిరాస్తులపైన, చరాస్తులపైన కొందరు కన్నీసి ఉంటారు. మిమ్మల్ని రాంగ్ వే కానీ, రాంగ్ ట్రాక్ ఎక్కించే ప్రయత్నం చేయడం కానీ, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో శత్రువులు పొంచి ఉన్నారు. కష్టపడి పనిచేస్తూ మీరు మెట్టు ఎదుగుతూ ఉన్నతమైన శిఖరాగ్రస్థాయికి ఎదగాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడి నుంచి మిమ్మల్ని ఎలా దిగజార్చాలి అని చెప్పి కొందరు పని కట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎక్కువ శాతంగా ధనుసు రాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు. నీ చుట్టుపక్కల ఉండబడిన వారు, నీ ఇంట్లో వాళ్ళే నీకు భద్రశత్రువులు అని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలోనే ఓర్పు, నేర్పు, ఆధ్యాత్మికత, మౌనము, భగవంతుడి దగ్గర మీరు ఉండడం వలన బలవంతుడు మిమ్మల్ని ఏం చేయలేడు అనేటువంటిది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సుమా. మకర రాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలోనే ఆరోగ్యకారకుడు సూర్యభగవానుడు సంచారం చేయడం వలన, రాశిలోనే సూర్యుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, ఏదైనా ఒక పనులు చెయ్యాలి అని ప్రారంభించాలని మీరు ఒకటే అనుకుంటే కాలం ఒకటి సమాధానం చెప్పడం, ఆరోగ్యపైన దృష్టి సాధించకపోవడం, సకాలంలో నిద్రపోకపోవడం, సకాలంలో తగు వ్యాయామం చేయకపోవడం వలన దీర్ఘకాలిక వ్యాధులు పొంచి ఉండుతున్నాయి. కనుక ప్రధానంగా కంటి సమస్యలు, చర్మ సమస్యలు, అంతర్గతమైనటువంటి ఆరోగ్య సమస్యలు పొంచి ఉంటున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో ఆవేశాలకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం, ఆరోగ్యమైన దృష్టి సాధించడం, సకాలంలో సాత్వికమైన ఆహారాన్ని భోజనం చేయడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. అంతా మీకు మంచే కలుగుతుంది. కుంభరాశి వారికి ఏడాది తర్వాత సూర్యభగవానుడు మకర రాశిలో వ్యయంలో సంచారం చేయడం వలన, అనగా ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితిలో ఉంటూ వ్యయంలో రవి శత్రుస్థానంలో ఉండడం వల్ల ఇది కొద్దిపాటి గడ్డు కాలంగా భావించగలగాలి. మీరు యొక్క సంపాదించిన ధనాన్ని ఔషధ సేవనం కోసం కానీ, వాహనాల మరమ్మత్తు కోసం కానీ,
గృహ భవన నిర్మాణ కార్యక్రమాల్లో వాటిని చేయించాలని మీరు అని ప్రారంభిస్తారు. ఒక్క 10 రూపాయలతో అయిపోతుందంటే అది 90 రూపాయల దాకా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక అధిక ఖర్చులు పొంచి ఉన్నాయి. కనుక మీకు సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళైనా ఇంకోరైనా మిమ్మల్ని అధికమైన ధనాన్ని ఎలా మీ దగ్గర తినేసేయాలి, ఎలా డబ్బులు అప్పడంగా కొట్టేయాలని ఎదురు చూస్తున్నారు. కనుక గృహాలు భవనాలు నిర్మాణాలు కార్యక్రమాలు వంటివి కొంతకాలం వాయిదా వేసుకుని ఉత్తమోత్తమము. లేకపోతే ధనం సమయం రెండు వృధా అవ్వడమే కాకుండా దీర్ఘకాలికమైన షుగర్, థైరాయిడ్, మలేరియా లాంటి, పెరాలసిస్ లాంటి, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు పొంచి ఉన్నాయి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీనరాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలో రవి భగవానుడు లాభస్థానంలో సంచారము చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో కష్టే ఫలి అనగా మీ కష్టం మీకు బాగా తెలుసు. కష్టానికి తగిన ఫలితం రాబోతుంది. కానీ ఆ ఫలితాన్ని మీకు రాకముందే పై అధికారులు, సహోద్యోగస్తులు, బంధువులను, మిత్రులను, స్నేహితులను మీ దగ్గర చేరి మీకు లేనిపోని 4 మాటలు చెప్పి మీరు అంతటి వాళ్ళు ఇంతటి వాళ్ళని చెప్పి ఆ ధనాన్ని తీసుకొని వెళ్ళి ఆ యొక్క కష్ట ఫలితం మీకు చెందకుండా అప్పు రూపేణ తీసుకొని వెళ్ళడం, తిరిగి ఇవ్వకపోవడం, వారే మీకు శత్రులు అవడం జరుగుతుంటుంది. కనుక దయచేసి బంధువులని, మిత్రులని, సన్నిహితులని అప్పులు ఇచ్చారా తిరిగి రావు. కనుక ఏదైనాను కూడా క్లుప్తంగా, గుప్తంగా మీరు ఎంత సంపాదించినా, స్థిర చరాస్తులు సంపాదించినా ఇది బయటికి వెల్లడించేటువంటి సమయం కాదు. వెల్లడించారా ధనం, సమయం రెండు వృధా అవ్వడమే కాకుండా మిమ్మల్ని అప్పుల పాలు చేయడానికి అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. ఒకవైపు ఏలనాటి శని కూడా ఉంది. కనుక మౌనం, ధ్యానం, సత్ప్రవర్తన, గుప్తంగా ఉండడం, పిడికిలి మూసి ఉన్నంతవరకే దీని యొక్క బలం అని చెప్పి పెద్దవాళ్ళు ఎలా చెప్తూ ఉంటారు. మీకు గుట్టుగా ఉండే కాలం ఇది మంచిది. రహస్యమైన చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి.